చోటమట మనం వింటూ ఉంటాము. ఏమనంటే, నా కుటుంబంలో నేనే దేవుణ్ణి తెలుసుకుని రక్షణ పొందాను. నా కుటుంబంలో నా భర్త కావచ్చు, నా బిడ్డలు కావచ్చు, ఎవరు దేవుణ్ణి తెలుసుకోలేదు. నేను దేవుని మాటలు చెబుతున్నా కూడా వారు వినడం లేదు. నా కుటుంబంతో కలిసి దేవుని మందిరానికి వెళ్ళాలని ఉంది అని చాలామంది అంటుంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, మనం మన కుటుంబ సభ్యుల మాట విననప్పుడు, మన మాట వారు త్రోసివేసినప్పుడు మనం చేయాల్సింది ఒకటే, వాళ్ళతో వాదించడం కాదు, దేవునికి మొరపెట్టాలి. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు తన జనాంగం కోసం ఉపవాసంతో ప్రార్థన చేస్తే దేవుడు చూస్తూ ఉన్నాడండి. మరణ శాసనాన్ని మార్చివేయలేదు. అలాగే రాహాబు అనే వేశ్య ఇద్దరు వేగుల వారిని కాపాడినందుకు ఆ యొక్క కుటుంబాన్నే దేవుడు ఇజ్రాయేలీల్లో చేర్చలేదు. అలాగే నీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకము చేసుకుంటారు. నీ ప్రార్థన విని నీ కుటుంబాన్ని రక్షిస్తారు, అందరిలో తలగా నియమిస్తారు. విశ్వాసం